వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. ఇండిగో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఈ పౌర విమానయాన సంస్థకు సంబంధించినటువంటి చర్చ నడుస్తోంది. ఎందుకు ఇండిగో సంస్థ ఇంత చర్చకు దారితీసిందంటే దాదాపుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. అనేక విమానాల రద్దు వల్ల ఇండిగో ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అంతేకాకుండా పార్లమెంట్లో కూడా ఇండిగోకు సంబంధించి చర్చ కూడా జరిగింది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఈ అంశానికి సంబంధించి స్వయంగా మాట్లాడారు. అసలు ఇండిగో సంస్థకు సంబంధించి ఏం జరిగిందో కొంత క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి భారతదేశంలో ఉన్నటువంటి విమానయాన సర్వీసుల్లో 63% విమానయాన సర్వీసులు అంటే పౌర విమానయాన సర్వీసులు మొత్తం కూడా ఇండిగో కిందే ఉన్నాయి. దాదాపు 457 విమానాలు ఇండిగో సంస్థ కలిగి ఉంది. 2000కు పైగా విమాన సర్వీసులను ప్రతిరోజు కూడా అందిస్తోంది. కాబట్టి ఇతర సంస్థలు ఏమైనా చిన్న ఇబ్బందులకు లోనవుతే అవన్నీ కూడా 10%, 13%, 12% ఈలోపే ఉన్నాయి. అలాంటి విమానయాన సంస్థలు ఇబ్బందులకు గురవుతే కొంతమంది ప్రయాణికులు కొన్ని విమాన సర్వీసులు మాత్రమే ఇబ్బందికి గురవుతాయి. కానీ 63% షేర్ ఉన్నటువంటి ఈ ఇండిగో సంస్థ అటు ఇటు ఏమైనా అయితే మాత్రం చాలామంది ప్రయాణికులు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. 5 లక్షలకు పైగా టికెట్లు రద్దు చేయాల్సి వచ్చిందంట ఇటీవల ఈ జరుగుతున్నటువంటి సంక్షోభంలో. ఇది స్వయంగా మంత్రి రామ్మోహన్ నాయుడే స్వయంగా పార్లమెంట్లో ప్రకటించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, ఎంతమంది అవస్థలకు గురయ్యారు అనేది. అసలు ఇండిగో విమానయాన సంస్థకు సంబంధించి ఇంత పెద్ద సంక్షోభానికి కారణం ఏంటి, అసలు ఇన్ని విమానాలు రద్దు చేయాల్సి ఎందుకు వచ్చింది అనేది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సి ఉంటుంది. నిజానికి కొత్తగా క్రూకి సంబంధించి పైలట్లకు సంబంధించి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు అవి తీసుకొచ్చిన తర్వాత నెల వరకు కూడా సజావుగానే ఇండిగో సంస్థ నడిచింది. కాకపోతే ఆ తర్వాత ఒక్కసారిగా డిసెంబర్ 3 నుంచి ఈ సంక్షోభం మొత్తం కూడా తలెత్తింది. అయితే గుత్తాధిపత్యమే మొత్తానికి కారణం అనేటువంటి ఒక ప్రధాన విమర్శ ఉన్నప్పటికీ మరొక వర్షన్లో ఇదంతా కూడా కావాలనే జరిగిందనేటువంటి విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే రకరకాల ఊహాగానాలు, రకరకాల కాన్స్పిరసీస్ కూడా దీని చుట్టూ ప్రస్తుతం జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా చర్చ. అసలు వాస్తవంగా ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇండిగోకి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున విమాన సర్వీసులు ఉన్నప్పటికీ ఇతర సంస్థలకి కూడా ఎక్కువ అవకాశం కల్పించాలనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఉంది. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారితో పాటుగా ప్రముఖ విశ్లేషకులు మూర్తి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. అండ్ కత్తి వెంకటస్వామి గారు కూడా జాయిన్ అయ్యారు. అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అందరితో కూడా మాట్లాడదాం. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం చాలా విశేషం. ఎందువల్ల అంటే మా ఆప్తమిత్రులైన కత్తి వెంకటస్వామి గారు, అలాగే సీనియర్ మోస్ట్ అనలిస్ట్ మూర్తి గారు, అలాగే మన బీజేపీ నేత కూడా ఈ కార్యక్రమంలో వెంకటరెడ్డి గారు కూడా ఈ కార్యక్రమంలో ఇక్కడికి వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మనం అందరూ కూడా ఈరోజు జరిగేటువంటి చర్చా కార్యక్రమం మొత్తం సివిల్ ఏవియేషన్ సంస్థ గురించి, అలాగే ఎయిర్లైన్ ఇండస్ట్రీ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఎందువల్ల అంటే చాలా రోజులుగా కూడా మనసులో ఒక భావన ఉండేది, 50% కంటే ఎక్కువ కూడా ఈ ఎయిర్లైన్ క్యారియర్గా ఇండిగో అనేటువంటి ఒక ఏకైక సంస్థ ఉండటం అది ఎంతవరకు సమంజసం. ఎందువల్ల అంటే ఇక్కడ అనేక టెక్నికల్ ఇష్యూసే కాకుండా మనం సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ను కూడా మనం దృష్టిలో తీసుకున్నట్టయితే ఒక సంస్థ ఈ విధంగా అధిక మొత్తంలో తను ఒక ముద్ర వేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో అది భారతదేశానికి సమగ్రంగా అది ఎంతవరకు న్యాయం చేయగలదు. అలాగే ఇప్పుడు మనం చూసినటువంటి అంశం కూడా ఒక్కొక్కసారి మనసులో మెదులుతూ ఉండేది, ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ డిస్రప్షన్ హ్యాపెన్స్, వాట్ వుడ్ బి ది కాన్సిక్వెన్స్ అని కూడా చాలాసార్లు అనుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనం చూసాం. మరి ఇది దేనికి సంకేతం? ఎయిర్లైన్ ఇండస్ట్రీ యాజ్ సచ్గా ఈ యొక్క ఏర్పడినటువంటి సంక్షోభాన్ని ఎలా తీసుకోవాలి, అలాగే ప్రజల యొక్క మనోభావాలు ఇంత స్థాయిలో దెబ్బతినడం, అలాగే ఇన్ని రకాలైన ఇబ్బందులకు వాళ్ళు గురి కావడం మనం ఇమేజెస్ కూడా చూస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి వీటన్నిటికీ కూడా సరైనటువంటి ప్రణాళిక లోపమా, లేక సంస్థాగత లోపమా, లేక వ్యవహార శైలిలో ఉన్నటువంటి లోపమా? ఎందువల్ల అంటే ఈరోజు మన మిత్రులు కూడా ఈనాటి సదస్సులో ఉండటం వల్ల వారి ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్. అండ్ మనతో పాటు కత్తి వెంకటస్వామి గారు అండ్ మూర్తి గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ముందు ఒక్కసారి మన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పార్లమెంట్లో ఏం మాట్లాడారో ఒకసారి ఆ బైట్ చూసి మనం ముందుకు వెళ్దాం. ఒక్కసారి పీసీఆర్ ఆ బైట్ ప్లే చేయండి. इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, उसमें गड़बड़ी के कारण ये सब हुआ है. ये FDTL में जो बदलाव, आई एम एक्सपेंडिंग ऑन दिस क्वेश्चन सर बिकॉज द हाउस ऑल्सो वांट्स टू नो एंड द नेशन ऑल्सो वांट्स टू नो, सो आई वुड लाइक टू स्प्रेड सम लाइट ऑन दिस. 1st November 2025
there have been new FDTL guidelines into place. We have had thorough consultation with all the stakeholders when we have changed it, and due process has been done for that. And in April, under the guidelines of High Court, under the order of the High Court, it has come into implementation. There were 22 FDTL guidelines, 15 of them from 1st of July and 7 of them from 1st of November. There was no problem from what was happening in 1st of July. And there were some variations that were required by the airlines for the guidelines which were proposed from 1st of November. There were multiple stakeholder consultations done, not only with Indigo. We have other players in the industry also, with everyone. Multiple stakeholder consultations regarding the FTL, where we have been very, very strict, saying that there has to be no compromise on safety. Safety is the topmost priority. Crisis abhi dekhne ko mila. రైట్, ఒకసారి మనం మూర్తి గారితో మాట్లాడదాం. మూర్తి గారు, ఒకటి మాత్రం అటు పౌర విమానయాన శాఖ మంత్రి క్లియర్గా చెప్తున్నారు, డీజీసీఐ ఇప్పటికే నోటీసులు పంపించింది, ఖచ్చితంగా ఇండిగో పైన చర్యలు ఉంటాయని చెప్తున్నారు. నాకు తెలిసి ఈ కొత్త ఏదైతే కొత్తగా వచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అమలు చేయాలని సంవత్సరం ముందే చెప్పారు, ఒక నెల ముందు నుంచి అమల్లో ఉన్నాయి. కానీ ఆల్ ఆఫ్ సడన్ December 3 నుంచే ఇంత పెద్ద క్రైసిస్ రావడానికి రీజన్ ఏంటి? ఇండిగో కావాలని చేసిందనేటువంటి కొన్ని కాన్స్పిరసీస్ కూడా ఉన్నాయి. అండ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన నేపథ్యంలో ఇదంతా జరిగిందనేటువంటి కాన్స్పిరసీస్ ఉన్నాయి. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఏమో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్, ఇది ఒక్క సంస్థకే 63% లేకపోతే 67% వరకు విమాన సర్వీసులు నడుపుకునే విధంగా ఎలా పర్మిషన్ ఇస్తారంటూ రకరకాల కాన్స్పిరసీస్ ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? ఇంత పెద్ద సంక్షోభానికి గల కారణం ఏంటి? దాదాపు లక్షల మంది ఇబ్బంది పడ్డారు, వేల మంది కూడా కాదు. ఏం చెప్తారు? ప్యానెల్ ఉన్న తోటి మన పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం చూడాల్సింది దీని వెనకాల రాజకీయ కారణాలు ఏంటి, అడ్మినిస్ట్రేటివ్ కారణాలు ఏంటి, దీని వెనకాల ఏమైనా దురుద్దేశాలు ఉన్నాయా అనే దాన్ని మనం మాట్లాడాలి. ఫస్ట్ ఇందులో మనం మిస్ అవుతున్నది ఏంటంటే దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అందులో వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా ఉన్నారు. సో ఒక మేజర్ సెక్షన్ ఆఫ్ క్రీమిలేయర్ సెక్షన్ ఆఫ్ మన వ్యాపారస్తులనండి లేకపోతే ఇంకోళ్ళనండి వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇటువంటిది November 1 నుంచి దీన్ని అమలు చేయాలని హైకోర్టు ఒక డైరెక్టివ్ ఇచ్చినప్పుడు, అంటే సెకండ్ టైము మళ్ళీ లాయర్స్ వీళ్ళు పైలట్స్ వెళ్ళి ఇది అమలు చేయట్లేదు అన్నప్పుడు దీని యొక్క కాన్సిక్వెన్సెస్, దీని యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది? అలా ఫేషడం అసలు గుత్తాధిపత్యం ఏర్పడడానికి 62-63% ఇండిగోకి వెళ్ళి మిగతా వాటికి 27%. అందులో ఎయిర్ ఇండియాకి ఉన్నది ఒక 27% ఉన్నది. అందుకని ఎయిర్ ఇండియా అనేది కూడా ఒకప్పుడు ప్రభుత్వంలో ఉంది, అది మధ్యనే టాటాకి ఇచ్చారు. అవును. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వము ఒక కీలకమైన రంగాలు, రవాణా అనేది చాలా కీలకమైంది. అందులో సముద్రయానం కానీ లేకపోతే ఆకాశయానం కానీ ఇవి న్యాచురల్ కెలామిటీస్కి గురయ్యేది. ఈ రెండు కూడా, సముద్రయానం అంటే అలాగే విమానయానం అండి. సరే, రోడ్డు ట్రాన్స్పోర్ట్ అనేది అక్కడ మానవ తప్పిదాలు, అక్కడ ఉండే రోడ్డు, అది ఒక పరిస్థితి. ఇక్కడ అట్మోస్ట్ కేర్ తీసుకోవాలి. అందులో ఆకాశం అనేది చాలా డేంజర్ కదా, మనం గ్రావిటేషన్కి వ్యతిరేక దిశలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. సో అందుకని దీని పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటి, విధానం ఏంటి? అసలు ఇండిగో 63% దాకా పెరగడానికి దాదాపు 2200 సర్వీసులు ఉన్నాయి వాళ్ళు. అవి చేయడం వల్ల 5 లక్షల మంది పైగా ప్రయాణికులు. మీరు నన్ను పిలిచారు కాబట్టి నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. తప్పకుండా. నేను రేపు 12వ తారీఖుని కేరళ వెళ్తున్నాను. నేను వెళ్ళేది ఎయిర్ ఇండియాలో, వచ్చేది ఇండిగో. ఇప్పుడు నేను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. అయ్యో, 18,000 పెట్టాను. ఇప్పుడు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోకుండా ఇంకో ఎయిర్ ఇండియా కనుక నేను టికెట్ కొనాలని అంటే ఒక 5-6 వేలు ఉన్న టికెట్ ఈరోజు 20,000 అవుతుంది. నిజమే. ఇది నేను ఆ పర్సనల్ ఇది చెప్తున్నాను. నేను రేపు 11 నైట్ వెళ్ళాలి. సరే, వెళ్ళాలా వెళ్ళొద్దా? వెళ్ళకపోతే 18,000 మునిగిపోతాయి. అక్కడ నా కార్యక్రమం కూడా డబ్బులు కాదు కదా, అసలు అక్కడ ఏ పని మీద వెళ్తున్నారో అదెంత ఇంపార్టెంటో. అది మీటింగ్ ఉందండి అక్కడ. అదే కల్చరల్ మీటింగ్ ఉంటే దాన్ని అడ్రస్ చేయడానికి వెళ్తున్నాను. ఎగ్జాక్ట్లీ. అంటే నన్ను నమ్ముకొని చేసిన ఇవన్నీ
ఇప్పుడు డిసెంబర్ 1 అంటే ఈ రోజున ఏ రోజున ఉన్నామండి, 9వ తారీఖు వచ్చేసాం. ఒక కేంద్ర ప్రభుత్వము దీన్ని సరిదిద్దడానికి తీసుకోవాలి కదా చర్యలు. ఇది ఒకటి. రెండోది, మనకి కావాల్సినంత పైలట్స్ లేరండి. ఇది రెండో అంశం. దట్స్ అంటే పైలట్స్ని మనం భారతదేశంలో విమానాశ్రయాలు కట్టేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆంధ్రాలో దాదాపు 6-7 విమానాశ్రయాలు ఉన్నాయి. మన తెలంగాణలో కూడా హైదరాబాద్తో పాటు రేపు వరంగల్, ఆదిలాబాదు ఇట్లా కొన్ని ముఖ్యమైన పట్టణాలన్నింటినీ కూడా కలపడానికి మొన్ననే రేవంత్ రెడ్డి గారు అనుమతులు కూడా తీసుకొచ్చారు. సో మనం విమానాలు పెంచుకొని షెడ్యూలింగ్ లేకుండా మొనోఫలీ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వడమే తప్పు. అందుకని నా ఉద్దేశంలో ఏంటంటే, కీలక రవాణా రంగంలో ప్రభుత్వం వాటా 50% కన్నా ఎక్కువ ఉండాలి తప్ప మొత్తం ఇప్పుడు 100% ప్రైవేటే ఉన్నది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు పైలట్స్ వాళ్ళు అడిగేది ఏంటంటే, వాళ్ళు కోర్టుకి వెళ్ళింది కూడా వారంలో 36 గంటలు మాకు రెస్ట్ ఉంది, అలా కాదు మాకు 48 గంటలు అంటే 2 రోజులు రెస్ట్ ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నారు. అట్లాగే నైట్ ల్యాండింగ్స్ మీద, నైట్ డ్యూటీల మీద, అంటే 12 to 6 మధ్యలో ఉండే డ్యూటీల మీద, ఇవి కొన్ని వాళ్ళ సర్వీస్కి సంబంధించినవి అడిగారు. వీళ్ళవే కాదు, ఎయిర్ హోస్టెస్ కూడా ఓవర్ టైం చేయాల్సి వస్తున్నది. వాళ్ళు కూడా సిబ్బంది తక్కువ ఉన్నారు. సో వీటన్నిటినీ ప్రభుత్వానికి ఈ రోజే తెలిసిందా? మరి కోర్టులో వాళ్ళు వేసినప్పుడే, గత సంవత్సరమే 2024లోనే వీళ్ళు పైలట్స్ వెళ్ళారు కోర్టుకి. ఆ కోర్టుకి వెళ్ళినప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన గైడ్ లైన్స్ ఇవన్నిటినీ కూడా ముందుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ఒక అనుమానాలు కూడా చేరుతున్నాయి. 1980 దశకంలో బొంబాయిలో మన టెక్స్టైల్ ఇండస్ట్రీలో మోడర్నైజేషన్ తీసుకురావాలని చెప్పి ఆనాడు దత్తా సామంత్, వెంకటస్వామి గారికి కూడా గుర్తుంటుంది. దత్తా సామంత్ అనే ఒక ఇండిపెండెంట్ యూనియన్ నాయకుడు ఉండేవాడు. మొత్తం బొంబాయిని రాజ్యం వెళ్ళేవాడు ఆయన. ఆయన ఏం చేయించాడంటే స్ట్రైక్ చేయించాడు అక్కడ. ఈ స్ట్రైక్ చేయించిన సమయంలో ఈ మోడర్నైజేషన్ చేసుకున్నారు యజమానులు. ఇది జరిగిన వాస్తవం. అట్లా ఇక్కడ ఇండిగో సంస్థని వేరే వాళ్ళకి అప్పగించడానికి కూడా ఏమైనా కుట్ర జరుగుతుందా? మొనోఫలి పెంచింది ప్రభుత్వమే. ఈ మొనోఫలి ఉందని ఈ కారణం చెప్పి ఇక్కడ ప్రయాణికులను ఇబ్బంది పెట్టి మొత్తం ఒక క్రీమీ లేయర్గా ఉండే వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టి 5 లక్షల మందిని దీన్ని ఇంకో సంస్థకు అప్పగిస్తుందా అనే అనుమానాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనది జిఎంఆర్, మన హైదరాబాద్లో ఉండే ఎయిర్పోర్ట్ జిఎంఆర్ నడిపేది. ఒత్తిడి తెచ్చి దాన్ని జిఎంఆర్ నుంచి అదానికి ఇప్పించారు. అట్లాగే ఓడరేవులు కూడా ఇప్పించారు. ఆ పార్లమెంట్లోనే చట్టం మార్చారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇంత క్రూయల్గా మన ప్రభుత్వ రంగ సంస్థల యొక్క నడ్డి విరిచేసేసి మొత్తం ప్రైవేట్ రంగ సంస్థల్లోకి వెళ్తే కీలక రంగాలు ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఈ ఇన్సిడెంట్ తెలియజేస్తున్నది. కాబట్టి ఇందులో రాజకీయ కుట్రలనే అనుమానాలు వస్తున్నాయి. అలాగే దీన్ని ఇతర సంస్థలకి అప్పగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? ఈ గేమ్లో నలిగిపోతున్నది ప్రయాణికులు. అసలు ప్రభుత్వం కానీ సంస్థలు కానీ ప్రయాణికుల గురించి పట్టించుకోవటం లేదు. నాలాంటి వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలా అలాగే ఆరోగ్యం బాగోక ఇంకో దగ్గరికి వెళ్లాల్సిన వాళ్ళు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. ఇంత వ్యవస్థని వాళ్ళు ఇన్ని అవస్థలకు పాలు చేయడం అనేది ఇది గర్హించదగింది. దీని మీద కేంద్ర కమిటీ వెంటనే స్టెప్స్ తీసుకోవాలి. వాళ్ళు చెప్తున్నారు ఒక 5% విమానాల షెడ్యూల్స్ ని మిగతా వాళ్ళకి ఇస్తామని. అంటే 110 సర్వీసులు, ఎక్కడ 2200, ఎక్కడ 110 సర్వీసులు. సో ఇది మన గమనంలో ఉండాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందనేది నేను భావిస్తూ ఉన్నాను. ఓకే మూర్తి గారు. సో మనతో పాటు వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ పార్టీ నుంచి. వెంకటరెడ్డి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెంకటస్వామి గారితో ఒక్కసారి మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. కత్తి వెంకటస్వామి గారు కూడా ఉన్నారు. వెంకటస్వామి గారు, నాకు తెలిసి మీరు ప్రధానమంత్రి గారి స్టేట్మెంట్ వినే ఉంటారు. రామ్మోహన్ నాయుడు ఎవరైతే పౌర విమానయాన శాఖ మంత్రి ఉంటారో ఆయన చాలా చక్కగా అంతా కూడా మేనేజ్ చేస్తారు. ప్రతిపక్షాలు ఏవో ఆరోపణలు చేస్తుంటే అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనేటువంటి స్టేట్మెంట్ కూడా ప్రధానమంత్రి దగ్గర నుంచి వచ్చింది. ఒకవైపు ఏమో 5 లక్షల మంది ప్రయాణికులు వాళ్ళ పిఎన్ఆర్స్ క్యాన్సిల్ అయ్యి ఇంతలా ఇబ్బంది పడుతున్నారు. అండ్ మూర్తి గారు చెప్పినట్లుగా చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇక్కడ ఓకే, అంటే అట్లీస్ట్ స్టార్ట్ అవ్వకముందు విమానాలు క్యాన్సిల్ అయినా పర్లేదు, కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. లైక్ కాశ్మీర్ వెళ్ళాలనుకుంటే ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్స్ ఉంటాయి. అట్లా మధ్యలో కనెక్టింగ్ ఫ్లైట్స్ దగ్గర దిగిపోయిన వాళ్ళు మరింత ఇబ్బంది పడుతున్నారు.
అంటే ఒకరిద్దరి పరిస్థితి కాదు, ఈరోజు లక్షల మంది ఇంతలా ఇబ్బంది పడుతుంటే ఏం చేస్తోంది ప్రభుత్వం అనేది ఒక ప్రశ్న. అండ్ మోనోపాలీకి సంబంధించినటువంటి ప్రశ్న మరొకటి ఉంది. మూర్తి గారు చెప్పినటువంటి మరొకటి అంటే ఈ సంస్థ ఫెయిల్యూర్ని కారణంగా చూపించి మరొకరికి ఎవరికైనా మొత్తం కూడా అప్పగించే ప్రయత్నం చేస్తోందో ప్రభుత్వం అనేటువంటి ఒక పెద్ద కాన్స్పిరసీ కూడా నడుస్తోంది. ఏం చెప్తారు మీరు వెంకటస్వామి గారు? ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారం, మీకు నమస్కారం, ప్రేక్షకులకు నమస్కారం. ఇది మన భారతదేశ సార్వభౌమాధికారానికి సంబంధించి ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఒక ప్రైవేట్ సంస్థ ఈ దేశ యూనియన్ గవర్నమెంట్ క్వశ్చన్ చేస్తుంది. దట్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవి చాలా ప్రియర్ గా ఇచ్చినారు, సమయం ఇచ్చినారు, దానికి సంబంధించినటువంటి పరిశీలన చేసినారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇండిగో సంస్థ ఇంటెన్షనల్ నేను పదం ఉపయోగిస్తాను, ఇంటెన్షనల్ క్రిమినల్ యాటిట్యూడ్ ఇగ్నోరెన్స్, కేంద్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నటువంటిది. ఒక ప్రైవేట్ సంస్థ కేంద్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నటువంటి అంశం ఇది భారత సార్వభౌమాధికారానికి, భారత రాజ్యాంగానికి గొడ్డలి పెట్టి, దీనికి కారణభూతులము మనమే, మన ప్రభుత్వాలే. ప్రైవేటైజేషన్ పేరుతోటి గుత్తాధిపత్యాలు ఇచ్చేటువంటి ఏదైతే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాయో గత 20-25 సంవత్సరాల నుంచి, అగో దాని నుంచి వచ్చినటువంటి ఒక రిజల్ట్ ఇది. రేపు ఇది అంటే మనం ఇలా అందరూ క్రీమీ లేయర్ లో, మూర్తి గారు చెప్పినట్టుగా క్రీమీ లేయర్ లో ఉన్నటువంటి వాళ్ళ ప్రయాణికులు కాబట్టి ఇంత చర్చ జరుగుతుంది. వాళ్ళు కాబట్టి రకరకాల ట్రైన్లన్నీ కొత్తగా వేస్తున్నారు. ఇదే సంక్రాంతి వచ్చిన, దసరా వచ్చిన, పండుగలు వచ్చిన, పబ్బాలు వచ్చిన, అవసరాలు వచ్చిన సామాన్య ప్రయాణికులు బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో పడుతున్నటువంటి ఇబ్బందిని ఈ దేశంలో ఎవ్వడు గమనిస్తలేరు. ప్రధానమంత్రి గారు ఎవరిని పట్టించుకోరు. ఆయన బాగానే చెప్పారు, ఎవరిని పట్టించుకోవాల్సిన అక్కర్లేదు, ప్రతిపక్షాలను అక్కర్లేదు, అపోజిషన్ అక్కర్లేదు, మేధావులను అక్కర్లేదు, ఎవరిని పట్టించుకోవాల్సింది మనం చేసుకోపోదామని బాగానే స్టేట్మెంట్ ఆయన అట్లనే ఇస్తాడు. సో అది ఆయన విజ్ఞతకే వదిలేద్దాం, ఆయన ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ సామాన్య ప్రజానికానికి ఇది రోజు జరిగేటువంటి, రోజు ఎవ్రీ డే. మా చిన్నప్పుడు నేను కొన్నిసార్లు విన్నాను, ఆర్టీసీ అంటే రాదు, తెలియదు, కాదు అని ఒక ఆర్టీసీ మీద జోక్ ఉండేది. అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రాదని చెప్పడము, తెలియదని చెప్పడం, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇట్లా ఉండే. సో ఇవాళ ఇది అక్కడి నుంచి పాకి సామాన్యుల నుంచి, మధ్య తరగతి నుంచి, అక్కడి నుంచి వచ్చి ఇవాళ క్రీమీ లేయర్ అనేటువంటి దేశంలో అత్యున్నతమైన స్థానాలలో ఉన్నటువంటి వ్యక్తుల ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం ఇది. ఈ ప్రయాణంలో 2 అంశాలు. అసలు ప్రైవేట్ చేస్తున్నప్పుడు ఏ రంగాలను ప్రైవేట్ చేయాలనేటువంటి ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వాలు కోల్పోయినాయి. ఇవాళ భారతదేశం యొక్క ప్రభుత్వాలు, అది రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ బీజేపీ ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్న మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏ రంగాలను ప్రైవేటైజ్ చేయాలి, కార్పొరేటైజ్ చేయాలనేటువంటి ఇంగితం లేకుండా ప్రైవేట్ చేయడమే ఒక లక్ష్యంగా ప్రైవేటైజేషన్ చేసుకుంటూ పోయినారు. ఇక మోడీ గారు అయితే ఒక అడుగు ముందేసి ప్రభుత్వ రంగ సంస్థలను కూడా తెగనమ్మి అడ్డికి పోసారు. ఆయన అనుయాయులకు అమ్మేటువంటి దుస్సాహసం చేసినాడు. ఆ దుస్సాహసంలో కూడా స్టేట్మెంట్ ఇచ్చిన బాధాప్తాంతం ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి స్టేట్మెంట్ నేను 4 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నేను బయటకు తీస్తాను. సో ఇంత ఒక ప్రైవేట్ సంస్థ యొక్క కొమ్ము, అంటే ప్రైవేట్ సంస్థ చేతిలో ప్రభుత్వం వల్ల ప్రభుత్వాలు ప్రైవేట్ సంస్థలను కంట్రోల్ చేయాలి. అంటే ప్రభుత్వ నియంత్రణలో ఉండాల్సినటువంటి వ్యవస్థలు మొత్తం, గవర్నమెంట్ అయినా, ప్రైవేట్ అయినా, ఈ దేశ పౌరులైనా, ఈ దేశ రాజకీయవేత్తలైనా, ప్రధానమంత్రితో సహా, రాష్ట్రపతితో సహా, అది ప్రభుత్వ ఆధీనంలో వాళ్ళు ఉండాలా, ప్రభుత్వ కంట్రోల్లో వాళ్ళు ఉండాలా. ఇట్ ఈస్ నాట్ సో టుడే.
వాడెవడు స్టేట్మెంట్ ఇచ్చిండండి, ఈ భారతదేశం నాకు అవమానం అనిపిస్తుంది, మోడీ గారికి అవమానం అనిపిస్తుంది, లేకపోతే యూనియన్ గవర్నమెంట్కి అవమానం అనిపిస్తుందో లేదో కానీ చాలా అంటే ప్రధానమంత్రి ఆయన బీజేపీ ఆయన లేకపోతే కాంగ్రెస్ ఆయన, ఇది క్వశ్చన్ కాదు. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఇష్యూ చేసినటువంటి ఆర్డర్స్ విషయంలో ఒక సిఇఓ స్టేట్మెంట్ మేము లైట్ గా తీసుకున్నామంటాడా అండి? ఈజ్ ఇట్ నాట్ ద షేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ది సిస్టమ్? ఇది వాట్ క్రిమినల్ కేసు పెట్టి లోపలేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వానికి ఎందుకు తాత్సారం చేస్తున్నారు? ఎందుకు శశభిషాలకు పోతున్నారు? ఒక వ్యక్తి, ఒక సంస్థ సంబంధించిన వాడు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్ ను లైట్ గా తీసుకున్నామనంటే ప్రభుత్వం కూడా లైట్ గానే తీసుకుంటుంది. మీరు వెంటనే స్పందించిందని అంటున్నారు. ఎక్కడ స్పందించిన? 5 రోజుల తర్వాత భారత ప్రభుత్వం పెద్దలు బయటకు వచ్చినారు. 5 రోజుల తర్వాత చాలా గందరగోళమైనాక వచ్చినారు.